శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి సర్కార్పై రఘురామ ఫైర్ అయ్యారు. నాలుక కోస్తామని ప్రత్యర్థులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనకు కనీస రక్షణ కరువైందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనకే రక్షణ లేకపోతే ఎలా అంటూ కూడా రఘురామ నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. తనకు సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ కూడా పరోక్షంగా రఘురామ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నాయకుడే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో రఘురామ అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే మొదటిసారని కూడా చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్. లేకుండా అది కోసేస్తా ఇది కోసేస్తా అను నోట్లో ఎలా అంత జుగుప్సాకరంగా మాట్లాడే వాళ్ళని సభ్య సమాజం హర్షించదు. అదే విషయం మరి సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఈ ప్రభుత్వం ఇలా మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా, ప్రోత్సహిస్తుందా, ఏమిటి అన్నట్టుగా మరి చాలా మంది వాళ్ళ మనోవేదనని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. అది లేకుండా రఘురామ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రఘురామ అసంతృప్తి వ్యక్తం చేశాడా, ఆగ్రహం వ్యక్తం చేశాడా ఏంటి? నా పరిస్థితి ప్రస్తుతం కూడా గతంలో మాదిరిగానే ఉంది అనేటువంటి భావనతో ఆయన మాట్లాడారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది కదా. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న నాకే రక్షణ లేకపోతే ఏంటి పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక కోణం. ఈ అసంతృప్త లేకపోతే ఏంటి, ఎలా చూడాలంటారు దాన్ని? మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఈ మాజీ న్యాయవాది జడా శ్రావణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జడా శ్రావణ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు, అత్యంత అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. రఘురామకృష్ణరాజు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్నారు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ పై అటు జడా శ్రావణ్ చేసిన వ్యాఖ్యలు, అటు పవన్ కళ్యాణ్ ను, ఇటు డిప్యూటీ స్పీకర్ ను నేరుగా ఆయన తీవ్రమైన అసభ్యకర పదజాలంతో ఆయన దూషించడం అటు రాజకీయ వర్గాల్లో కూడా కలకలం రేపింది. అయితే రాజ్యాంగ హోదాలో ఉంటూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న తన పైన ఇలాంటి మాటలు మాట్లాడిన జడా శ్రావణ్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వము ఎలాంటి కేసులు నమోదు చేయకోకుండా జడా శ్రావణ్ ను సమర్థిస్తుందా? నాకే రక్షణ లేనప్పుడు, డిప్యూటీ స్పీకర్ గా రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న తనకే రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఎలా రక్షణ ఉంటుంది అనే కోణంలో రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో కూడా రఘురామకృష్ణరాజుకు భద్రత ఎందుకు కల్పించలేదు, రఘురామకృష్ణరాజు మీద వ్యాఖ్యలు చేసిన జడా శ్రావణ్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, హోంశాఖ అధికారులు కానీ పోలీస్ శాఖ కానీ ఎందుకు సుమోటోగా కేసులు స్వీకరించలేదు, ఎందుకు కేసులు పెట్టలేదు అంటూ తీవ్రమైన విమర్శలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రభుత్వంపై తన అసహనాన్ని, తన అసంతృప్తిని వెలగక్కారు. హోంశాఖ అనేది అత్యంత పటిష్టమైన వ్యవస్థ. అలాంటి హోంశాఖ పరిధిలో ఉన్న జడా శ్రావణ్ అంశం ఏదైతే జడా శ్రావణ్ చేసిన వ్యాఖ్యలు ఇటు పోలీసులు కానీ, అటు సుమోటోగా కానీ, ఇటు రాజ్యాంగ సంస్థలు కానీ, అటు న్యాయ సంస్థలు కానీ ఏవీ చర్యలు తీసుకోలేకపోయాయనే అసంతృప్తి, ఆవేదన ఆయన స్పష్టంగా కనబడుతుంది. గత ప్రభుత్వంలో తన పరిస్థితి ఇలానే ఉంది, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా తాను వేధింపులకు గురవుతున్నాను, రాజ్యాంగ హోదాలో ఉన్నప్పటికీ కూడా తన హక్కులు రక్షించుకోలేకపోతున్నాను. మరోపక్క ఏవైతే తన నియోజకవర్గంలో జరుగుతున్న రాముల గుడి వ్యవహారం కావచ్చు, అక్కడ దళిత సామాజిక వర్గం అంతా ఏకమై మీటింగ్ పెట్టడం, నేరుగా జడా శ్రావణ్ పై విమర్శలు, నేరుగా రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపడం. అయితే ఈ అన్నిటిపైన రఘురామకృష్ణరాజు స్పందించారు. ఆయన ఎక్స్ ఖాతా ద్వారా ప్రభుత్వం జడా శ్రావణ్ వ్యాఖ్యలు సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ఆయన ప్రశ్నించారు. మురళి, రైట్. అంటే దీనికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది కదా. అంటే అదే సభలో పవన్ కళ్యాణ్ ని కామెంట్ చేసినటువంటి వ్యక్తి మీద ఇమీడియట్ గా కూడా కేసు పెట్టారు. నాపై గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా చర్యలు ఏవి అనేటువంటి రీతిలో కూడా ఆయన ఒకంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి గత ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కానీ ఆయన వ్యవహార శైలి
కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువాలిటీ, స్వతంత్ర వ్యవస్థ, స్వతంత్ర అధికారాలు, ఇండివిజువాలిటీ నేపథ్యం ఎక్కువ కలిగిన నేత రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు ఎవరైనా బెదిరిస్తే భయపడే నేత కాదు. అదేవిధంగా ఆయన గతంలో జగన్ తో విభేదించారు, జగన్ ని ఎదిరించారు, చివరికి టీడీపీ కూటమిలో చేరారు, ఎమ్మెల్యే అయ్యారు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ కొనసాగుతున్నారు. రాజ్యాంగబద్ధ హోదాలో ఉంటూ తన నియోజకవర్గంలో ఏదైతే రాముల గుడి నిర్మిస్తూ ఉంటే తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అదేవిధంగా దళిత సామాజిక వర్గం అంతా ఏకమై తనపైన ఆరోపణలు గురిపించడానికి గల కారణాలు ఏంటి? జడాశ్రావణ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సమర్థిస్తుందా? అధికారులు సమర్థిస్తున్నారా? ప్రభుత్వం సమర్థించకపోతే జడాశ్రావణ్ పై తీసుకున్న చర్యలు ఏంటి? అంటే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యల తర్వాత జడాశ్రావణ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. జడాశ్రావణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యల పైన కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఆయన నేరుగా కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి, ప్రస్తుతం తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, వీటిని అన్నిటిపైన రఘురామకృష్ణరాజు కలత చెందారు. మరోపక్క పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయితే నేను జడాశ్రావణ్ పైన ఫిర్యాదు చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలు రేపాయి. రాబోయే కేబినెట్ విస్తరణలో పవన్ కళ్యాణ్ నేరుగా హోంశాఖకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ హోంశాఖ మంత్రి అవుతారంటూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన నేరుగా తనపై చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సమర్థిస్తుందా, ప్రభుత్వం వ్యతిరేకిస్తుందా? అయితే ప్రభుత్వం వ్యతిరేకిస్తే జడాశ్రావణ్ పై తీసుకున్న చర్యలు ఏంటంటే ఆయన ప్రభుత్వాన్ని ఒక రకంగా నిలదీస్తున్నారనే అంశం స్పష్టంగా అర్థమవుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద రఘురామ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ మీద ఆయన ఫైర్ అయ్యారనే చెప్పాలి. 4 కోస్తామని ప్రత్యర్థులు బెదిరిస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి చర్యలేవి? ఇది ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి తనకు కనీస రక్షణ కరువైందని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆందోళన అయితే వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనకే రక్షణ లేకపోతే ఎలా అంటూ కూడా రఘురామ నిలదీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తనకు సరైనటువంటి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. పరోక్షంగా రఘురామ చేసినటువంటి కామెంట్స్ ఇవి. సొంత పార్టీ నాయకుడే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లో రఘురామ వ్యాఖ్యలకు సంబంధించి జోరుగా చర్చ అయితే నడుస్తోంది.